శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిడ్ భక్తి ఛానల్. సెప్టెంబర్ 7, 2025 సంవత్సరం ఆదివారం నాడు మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతోంది. అయితే మనం ఇంతకు ముందర ఈ గ్రహణం వల్ల అధమ ఫలితాలు ఎవరికి వస్తాయి, ఏ రాశుల వాళ్ళకి వస్తాయి, ఆ యొక్క గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈ గ్రహణం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు కూడా కలుగుతున్నాయి. అవి ఏ రాశులు అని చూసుకుంటే సహజంగా మనకి ఇక్కడ 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాలు ఇవ్వడం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది ఈ యొక్క గ్రహణ గోచారం ప్రకారం. అలా చూసుకుంటే మనకి ఈ గ్రహణం ఏదైతే ఉందో ఈ గ్రహణం వల్ల మొదటిగా మనకి ధనుసు రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి ధనుసు రాశి నుంచి 3వ ఇంట్లో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ 3వ ఇంట్లో ఎప్పుడైతే గ్రహణం ఏర్పడుతుందో ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ గ్రహణం వల్ల కొంత ఎక్కువ అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అంటే అప్పటి వరకు ఏమైనా సోదరుల వర్గంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా తొలుగుతాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీడియా రంగాలు, జర్నలిస్టులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా కూడా మంచి లాభాలు చూడడం, అనుకున్న పనుల్ని పట్టుదలతో చేయాలని ప్రయత్నించడం, ఇవన్నీ కూడా ఇక్కడ శుభ పరిణామాలు ధనుసు రాశి వాళ్ళకి ఈ యొక్క గ్రహణం వల్ల కలుగుతున్నాయి. తర్వాత రాశి వచ్చేటప్పటికి కన్యారాశి. కన్యారాశి వారికి 6వ స్థానంలో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ 6వ స్థానంలో గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళకి ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఉన్న ఎవరైతే అప్పులు అవి ఉన్నాయో, దీర్ఘకాలిక శత్రువులు అంటే దీర్ఘకాలిక రోగాలు, అలాగే అంతఃశత్రువులు కావచ్చు, బహిర్గత శత్రువులు కావచ్చు, ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి తొలగడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకా వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే 10వ స్థానంలో మనకి ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. సహజంగా మనకి గ్రహణ గోచారం చూసుకుంటే 3, 6, 10, 11 స్థానాలు మనం కానీ చూసుకున్నప్పుడు అనుకూల ఫలితాలు. కాబట్టి వృషభ రాశి వారికి 10వ స్థానంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళకి అన్ని రకాలుగాను కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యారంగాల్లో అందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి మేషరాశి వాడికి గ్రహణం ఏకాదశ స్థానం అంటే 11వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి అన్ని రకాలైన యోగాలు, అలాగే అప్పటి వరకు ఏమైనా పనులు ఆగిపోయి ఉంటే ముందుకు వెళ్ళడము, కుటుంబంలో వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకత మళ్ళీ అంటే ఆ వ్యతిరేకత పోయి మళ్ళీ అందరూ కూడా మీకు సహకరించడము, ఇలాంటివన్నీ ఈ యొక్క గ్రహణం వల్ల జరుగుతాయి. అంటే మొత్తం మీద చూసుకుంటే ఈ ధనుస్సు, అలాగే కన్యా, వృషభ, మేషరాశి వాళ్ళకి ఈ గ్రహణం వల్ల శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. స్వచ్ఛమైన సాలగ్రామాలు, స్ఫటికలింగాలు, అలాగే రుద్రాక్షమాలలు కావలసిన వాళ్ళు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు.